బెడ్రూమ్ వచ్చింది మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాకు గిఫ్ట్ వచ్చి ఇక్కడ షేక్పేట ఎక్కడ వచ్చినా కానీ ఆయన ఇప్పుడు వచ్చినా మాకు గిఫ్ట్లు ఇచ్చేవాడు. ఇక్కడ బాగా చేసేవాడు. ఇంటింటికి వచ్చి పేరు పేరు అన్నీ చేశారు. బతుకమ్మ చీరలు ఇచ్చేవాడు. ఇప్పుడు అతను లేకున్నా కానీ అలా భార్య వచ్చి ఇచ్చింది. అలా భార్యలు పెడితే ఆమెనే గెలిపిస్తాను. అన్నీ మంచిగా చేసిండు అన్న మాకు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. మాగంటి సునీత మేడమే గెలుస్తారండి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు, చేయనికి కూడా కావట్లేదు, చేయడం కూడా రాదు వాళ్ళకి, చేసే తరీకా కూడా లేదు. కేసీఆర్ చేసినన్ని పనులు రేవంత్ రెడ్డితో అవ్వట్లేదు, అది అవ్వని పని. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిది, అదే మంచి అప్పుడున్నప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు ఏం బాగలేదండి, అప్పటికే బాగుండే, ఇప్పుడు ఏం బాగలేదు. పక్కా టీఆర్ఎస్ మాగంటి సునీతమ్మనే గెలుస్తామండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏం పని చేస్తలేరు, మాటలకే ఉంది. లైట్లు పోతాయి. ఆ కట్టపొంటి నడుచుకుంటే పాతతో ఇది షేక్పేట్కు దాని మీదకి వెళ్ళి వస్తుంటే ఆడవాళ్ళు భయపడుతారు, అందరు భయపడతారు. అది మెయిన్. ఇప్పుడు ఇది ఇనాగ్రేషన్ చేసిర్రు, ఎప్పుడు చేస్తారు ఈ మోరీది? ఆయన చేసిండు గోపీనాథ్. షేక్పేట్కు ఆయననే నిషాన్. ఆ పోషమ్మ గుడి మస్తులా ఆయన పుణ్యాన్నే బాగా, లేకుంటే అది అట్టనే ఉంటుండే పాతగా. అలా భార్య కంపల్సరీగా గెలుస్తుంది ఇక్కడ పక్క. ఎట్లాను ఆమె ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన చేసిన పని అంతా ఆమె చూసుకున్నది కాబట్టి పబ్లిక్ కూడా చూస్తారు, ఆమెనే గెలిపిస్తారు ఎట్లకే.